నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ అనేటివి మనం ఎలా అడగచ్చో ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్ భూతకాలంలో మనము ఎలా అడగచ్చో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ అంటానే ఎస్ ఆర్ సే ఎస్ ఆర్ నో టు మేక్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ వీ యూజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ప్యాటర్న్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ప్లస్ కాంప్లిమెంట్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ అంటేనే మనకు V2 కదా వర్బ్ రావాల్సింది, కానీ క్వశ్చన్స్ మనం అడిగేటప్పుడు అలానే నెగిటివ్స్ ఉన్నప్పుడు V1 ఫామే వస్తుంది అనమాట. డిడ్ సబ్జెక్ట్ V1 ప్లస్ కాంప్లిమెంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ డిడ్ ద గర్ల్స్ ప్లే ఇన్ ద పార్క్ లాస్ట్ ఈవినింగ్ గర్ల్స్ అందరూ వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారా పార్కులో అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఎస్ ద గర్ల్స్ ఆర్ ప్లేయిడ్ అంటే ఆడుకొని అయిపోయింది కదా. గర్ల్స్ ఆర్ ప్లేయిడ్ ఇన్ ద పార్క్ లాస్ట్ ఈవినింగ్లో గర్ల్స్ అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. డిడ్ మిషా విన్ ద ఫస్ట్ ప్రైజ్. ఎస్ మిషా ఓన్ అనేది విన్కి V2 ఫామ్ వచ్చేసి ఓన్. ఎస్ మిషా ఓన్ ద ఫస్ట్ ప్రైజ్. మిషా అనే ఆమె ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకున్నది. నెక్స్ట్ డిడ్ ద టీచర్ టీచ్ యూ ఇంగ్లీష్ గ్రామర్. టీచర్ ఇంగ్లీష్ గ్రామర్ని చెబుతుందా. నో ద టీచర్ డిడ్ నాట్ టీచ్ అస్ ఇంగ్లీష్ గ్రామర్ టీచరు చెప్పటం లేదు. ఇక్కడ యూ అనేది ఇక్కడ అజ్గా ఎలా మారిపోయిందో మీకు కమింగ్ వీడియోస్లో ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోసే కాబట్టి దీంతో డైరెక్ట్ ఏం అవసరం లేదు మనకు. ఈ జస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఎలా యూజ్ చేస్తాం, మనం ఎలా మాట్లాడతామో ఊరికే నేర్చుకోండి. డిడ్ యూ స్పెండ్ ద వెకేషన్ ఇన్ షిమ్లా. నో మీరు షిమ్లాకి వెకేషన్గా అక్కడ స్పెండ్ చేశారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నో ఐ డిడెంట్ స్పెండ్ ద వెకేషన్ ఇన్ షిమ్లా. నేను షిమ్లాలో ఆ వెకేషన్ని నేను స్పెండ్ చేయలేదు. ఇలా మనము చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టడీ కేర్ఫుల్లీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ దేర్ క్వశ్చన్ ఫార్మ్స్. ఇప్పుడు స్టేట్మెంట్ అనేది ఇలా ఇచ్చిండు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ కాంప్లిమెంట్. మనం ఎలా రాస్తాం, క్వశ్చన్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, చింకీ wrote a letter to her mother. చింకీ అనే ఆమె మదర్కి లెటర్ రాసిందంట. రోట్ రిటర్న్ కదా, రోట్ అంటే ఆల్రెడీ రాసేసింది. డిడ్ చింకీ రైట్ ఏ లెటర్ టు హర్ మదర్. ఈమె క్వశ్చన్ వేస్తే డిడ్ చింకీ రైట్ ఏ లెటర్ టు హర్ మదర్. మనం క్వశ్చన్ వేయాలి, డిడ్ చింకీ రైట్ ఏ లెటర్ టు హర్ మదర్. చింకీ అనే ఆమె తన మదర్కి లెటర్ రాసిందా అని అడుగుతాం. నెక్స్ట్ దే ఇన్వైటెడ్ హిమ్ టు డిన్నర్. వారు అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. డిడ్ దే ఇన్వైట్ హిమ్ టు డిన్నర్. అతన్ని వారు ఇన్వైట్ చేశారా డిన్నర్కి అనేది మనం ఇలా అడుగుతాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా స్క్రీన్ పైన అనేది కనబడుతుంది. చింకీ wrote a letter to her mother. చింకీ అనే ఆమె తన మదర్కి లెటర్ రాసింది. ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే డిడ్ చింకీ రైట్ ఏ లెటర్ టు హర్ మదర్. డిడ్ అనేది యూజ్ చేస్తాం, అంటే రాసిందా అని అడిగేదానికి. ఆల్రెడీ రాసిందా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునేదానికి మనం ఇలా అడగచ్చు. దే ఇన్వైటెడ్ హిమ్ టు డిన్నర్. డిడ్ దే ఇన్వైట్ హిమ్ టు డిన్నర్. ఇప్పుడు వారు అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. దాని క్వశ్చన్ అడగాలంటే డిడ్ దే ఇన్వైట్ హిమ్ టు డిన్నర్. అతన్ని వారు ఇన్వైట్ చేశారా డిన్నర్కి అని ఇలా అడుగుతాం. దీంతో నోట్ పాయింట్ చూసుకుంటే నెవర్ యూజ్ V2 విత్ ద యాక్సిలరీ డిడ్. V2 ఫామ్ అనేది ఈ డిడ్తో యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, డిడ్ వచ్చినప్పుడు V2 ఫామ్ రాలేదు చూడండి, రైట్ అనేది వచ్చింది. ఇక్కడ రోట్ ఉన్నా ఇక్కడ రైటే వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వైటెడ్ V2 ఫామ్ ఉన్నా ఇన్వైటే అని వస్తుంది. ఇది నోట్ పాయింట్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంది, దానికి ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా మనం సింపుల్ ఫ్యూచర్లో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.